సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఈ రోజు సీఎంను కలిశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య సచివాలయంలో సీఎంను కలిశారు. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చెప్పండి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆమెని బీఆర్ఎస్ పార్టీలోనైతే ఒక అలర్జన అయితే మొదలైంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు క్యూ కడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలి ఇప్పటికే కొంతమంది ఎంపీలు పార్టీని వదిలి ఇప్పటికే అటు కాంగ్రెస్ బీజేపీలో చేరుతా ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలేమో వరుస పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తా ఉన్నారు. వారు కలిసిన తర్వాత అభివృద్ధి కోసం కలిశామని చెప్తున్నప్పటికీ వీళ్ళు త్వరలోనే వీళ్ళంతా కూడా పార్టీ మారడం ఖాయమనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. మొదటగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత రాజేంద్ర నగర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్లి కలిశారు. ఆ తర్వాత ఇప్పుడు మొన్న తెల్లం వెంకట్రావు భద్రాచలం ఏకైక ఎమ్మెల్యే కలిశారు. ఇప్పుడు చేవెళ్ల ఎమ్మెల్యే కలిశారు. ఇదంతా కూడా పార్టీని విలీనం చేసుకునే దిశగా అందరితో మాట్లాడిన తర్వాత ఏకకాలంలో వీళ్ళందరూ కలిసి ఒకేసారి కలిసి ఎల్పీని విలీనం చేసేటువంటి దిశగానే అడుగులు పడుతున్నాయి. పొలిటికల్ సర్కిల్స్ లో విషయాలు జరుగుతా ఉన్నాయి. అవే అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన కలిశారు. ఆ విషయంలో భద్రాచలం ఎమ్మెల్యే విషయంలో బలమైనటువంటి విశ్వాసం ఏర్పడతా ఉంది. ఇటు కాళే యాదయ్య కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి. ఆయనకు పట్నం మహేందర్ రెడ్డికి సన్నిహితమైనటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సో ఆయన బాటలోనే ఆయన కూడా నడుస్తారనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతుంది. అందులో భాగంగానే వారంతా కూడా ముఖ్యమంత్రిని కలుస్తున్నారనేటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీలో లేకుండా చేసిన ఖమ్మం చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం ఆయన తీసుకున్న వాళ్ళు ముఖ్యమంత్రిని కల్పించారు. సో అదే విధంగా ఈ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో కలిసి దిశ